Hey guys, Nishant here. Welcome back. మనం ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొంటాం రైట్. సో దాని యాక్సెసరీస్ దాని స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ మీ అందరికి తెలిసిందే, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పిన, నేను ఐఫోన్ 12 Pro Max కొన్న సంగతి మీకు తెలుసు కదా. సో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఫస్ట్ థింగ్, బికాజ్ నా ప్రీవియస్ ఫోన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నది అయితే అదే. You need to protect the expensive parts of your bike or your mobile or your car or whatever it is. You need to protect, because మనము ఆ యాక్సెసరీకి కకృతి వాడి వదిలేసాం అనుకోండి, ఇట్ విల్ బి అ బిగ్ బ్లో ఫర్ అస్ ప్రైస్ వైజ్. సో ద డిస్ప్లే ఆఫ్ ఐఫోన్ 12 Pro Max, దీనికి ఏమన్నా అయితే ఇట్ విల్ కాస్ట్ యూ 35,000 ఓన్లీ. దట్స్ రైట్, 35,000. ఏంది భయ్యా ఇది? డిస్ప్లేనా ఇంకేమన్నానా? వాట్ ఈస్ దిస్? సో ఇంత ఎక్స్పెన్సివ్ డిస్ప్లేని వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఆబ్వియస్లీ. సో ఐ బాట్ అ టెంపర్డ్ గ్లాస్ ఫ్రమ్ స్పీగన్ బ్రాండ్. స్పీగన్ బ్రాండ్ ఎందుకు అంటే బికాజ్ నేను ప్రీవియస్లీ వాడిన ఫోన్స్కి ఐ యూస్ టు యూజ్ దీస్ 100-150 వాళ్ళ టెంపర్డ్ గ్లాసెస్. సో అదేముంది భయ్, ఏమో 150 పెడితే 100 పెడితే వచ్చేస్తుంది టెంపర్ గ్లాస్, అది పెట్టేసుకుంటా కదా, ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అనుకున్నా. సో దానిపైన కొంచెం సెర్చ్ చేసినాక నాకు తెలిసింది ఏంటంటే ఆ 150-100 రూపాయలు దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ దే ఇన్ ఎనీ వే దే వోంట్ ప్రొటెక్ట్ యువర్ డిస్ప్లే. సో అందుకే ఇంకా ఐ వెంట్ ఫర్ దిస్ 500 వాళ్ళ టెంపర్ గ్లాస్. సో అదొకటి. అండ్ ఇంకొకటి, నా ఐఫోన్ 6ది కెమెరా లెన్స్ పగిలిపోయినాయి. ఈవెన్ దో యాపిల్ సేస్ దట్స్ ద మోస్ట్ టఫెస్ట్ గ్లాస్, పగిలిపోతుంది అది కూడా. సో దీని వెనకాల 3 కెమెరాలు ఉన్నాయి బై, ఒక్కటి కాదు 2 కాదు 3 కెమెరాలు ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద వెరీ ఎక్స్పెన్సివ్ వన్స్. ఈ పైన ఉన్న గ్లాస్ ఏమైనా పగిలితే దెన్ బియాండ్ ఇమాజినేషన్, మనం యాపిల్ సర్వీస్ సెంటర్కి తీసుకపోయినా వాడు చెప్పే మైండ్ బ్లోయింగ్ ప్రైస్కి మనకు దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. సో అట్లుంటుంది. సో ఈవెన్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద లెన్స్, బికాస్ నా పాత ఐఫోన్ది కెమెరా లెన్స్ పగిలిపోయింది. సో ఇది కూడా పగిలిపోయే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉన్నాయి. సో దీనికి కూడా నేను ఒక కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ బై ఈఎస్ఆర్ బ్రాండ్, ఈఎస్ఆర్, అది కూడా కొన్నా. సో ఇప్పుడు మనం అది ఫిక్స్ చేద్దాం. అండ్ ఇట్స్ వెరీ సింపుల్, బట్ నీకు చూపిస్తా చూడండి. సో ఇది మన డిస్ప్లేని ప్రొటెక్ట్ చేసే టెంపర్ గ్లాస్, అండ్ ఇది మన కెమెరా లెన్స్ని ప్రొటెక్ట్ చేసే టెంపర్ గ్లాస్. సో బేసికలీ ఇది మనకి సింగిల్ పీస్ కాదు, దే సెల్ ఇన్ 2 పీస్, అంటే 2 ప్యాక్. ఇదైనా రెండు కూడా 2 ప్యాక్ సెట్టే. ఎందుకు అంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఈ కంపెనీస్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ మనం ఎట్లయినా దీన్ని పగలగొట్టేస్తాం ఫస్ట్ టైం, మళ్ళీ సెకండ్ టైం వీళ్ళదే పెట్టుకోవాలి అని చెప్పి. ఐ డోంట్ నో, మేబీ దాట్ కుడ్ బి ద రీజన్. అండ్ యా, బిజినెస్ డిస్ట్రోడ్ అట్లా కాకపోతే ఇంకెట్లా ఆలోచిస్తుంది. సో వాట్స్ ఇన్సైడ్ దిస్ స్పీగన్ టెంపర్డ్ గ్లాస్? అండ్ టెంపర్డ్ గ్లాస్ అని చెప్పి నువ్వే పెట్టుకుంటున్నావు ఏంది అని అనుకోకండి. ఆ జనరల్గా టెంపర్డ్ గ్లాస్ అంటే బయట పెట్టిస్తాం కదా, బట్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు టెంపర్ గ్లాస్. సో దాట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్. అండ్ స్పీగన్, ఈ బ్రాండ్ స్పీగన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ వెల్ రెప్యూటెడ్ బ్రాండ్. అండ్ టెంపర్డ్ గ్లాస్ టెస్ట్ రేటింగ్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరింగ్. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేసిన, బికాజ్ అక్కడ 35,000 డిస్ప్లే అనగానే నాకు గుండె జల్ అన్నది. సో ఐ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ విత్ గుడ్ టెంపర్డ్ గ్లాస్ అని చెప్పి ఐ వెంట్ ఫర్ దిస్ వన్. సో వాట్ యూ గెట్ ఇన్సైడ్ ద బాక్స్, లెట్స్ సీ. ఓకే, సో ఇది ఎయిర్ బబుల్స్ రాకుండా సెట్ చేసుకోవడానికి, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కాల్డ్, సమ్ మైక్రోఫైబర్ క్లాత్స్. అండ్ ఇంతకుముందు చెప్పినా కదా మనమే పెట్టుకోవచ్చు అని, జస్ట్ ఇది మనం ఫోన్ పైన పెట్టేసి ఇందులో గ్లాస్ పెట్టేస్తే అయిపోతుంది, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇంకేమున్నాయంటే మనకి 2 sets ఆఫ్ టెంపర్ గ్లాస్, 2 టెంపర్ గ్లాసెస్, దట్స్ ఇట్. సో చూద్దాం
ఇది పెట్టొస్తుందా లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతుందా నాకు కూడా తెలియదు. ఎనీవేస్ ఇంకొకటి స్పేర్లు ఉంది కాబట్టి లెట్స్ డూ ఇట్. ఫస్ట్ మనం ఈ ఆల్కహాల్ వైప్స్ ఉంటాయి కదా, అది తీసుకొని నీట్గా క్లీన్ చేయాలి. అండ్ మేక్ ష్యూర్ మనం ఏదైనా ఒకటే డైరెక్షన్లో క్లీన్ చేయాలి, అటు ఇటు టాప్ టు బాటమ్ అన్నట్టు కాకుండా జస్ట్ ఇట్లా టాప్ టు బాటమ్. సో జస్ట్ ఇట్లా వన్ డైరెక్షన్లో క్లీన్ చేస్తే మనకు డస్ట్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. జస్ట్ మేక్ ష్యూర్ ఫింగర్ ప్రింట్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏం లేకుండా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తొందరగానే డ్రై అయిపోతుంది, యూ డోంట్ నీడ్ టు డ్రై ఇట్ అప్. క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు వాట్ టు డూ నౌ ఇస్, మనకి ఇది చూస్తున్నారు కదా ఈ కేసు, మనకి స్పీగన్ వాళ్ళు బాక్స్ విత్ ఇన్ బాక్స్ అనే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం దీనిపైన పెట్టేసి అది స్నగ్ ఫిట్ ఉంటుంది. వన్స్ మనం దీన్ని ఫోన్ పైన పెట్టినాక స్నగ్ ఫిట్ ఉంటుంది అనమాట, ఫోన్ మొత్తం అందులో ఫిట్ అయిపోతుంది. నౌ టేక్ ద టెంపర్డ్ గ్లాస్, రిమూవ్ ద స్టిక్కర్. రిమూవ్ ద స్టిక్కర్. ఫస్ట్ టాప్ ఇన్సర్ట్ చేసినాక స్లోగా కిందికి తీసుకొస్తే అయిపోతుంది. వన్స్ మనం గ్లాస్ పెట్టినాక ఇట్లా స్లైడ్ చేయండి టాప్ టు బాటమ్. మనకి ఇక్కడ డైరెక్షన్స్ చూపిస్తారు, ఆ డైరెక్షన్స్ను మనం స్వైప్ చేస్తే సరిపోతుంది. దీన్ని కొద్దిసేపు అట్లా ఉంచేసి మేక్ ష్యూర్ అదెసివ్ అనేది డిస్ప్లేకి పట్టుకుంది అన్నప్పుడే మనకి పైన స్టిక్కర్ ఉంది కదా దాన్ని పీల్ ఆఫ్ చేసేయాలి అండ్ ఇట్స్ డన్. యూజువల్లీ ఎయిర్ బబుల్స్ ఫామ్ కావు దీంతో. ఏదైనా ఫామ్ అయిందంటే మనకి ఇది ఇచ్చిరు కదా, ఐ డోంట్ నో వాట్స్ దిస్ టూల్ ఇస్ కాల్డ్. సో దీంతో మనం జస్ట్ స్వైప్ చేసేసి ఎయిర్ బబుల్స్ని తీసేయచ్చు. వెరీ హ్యాండీ టూల్ అండ్ బాక్స్లోనే మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ నైస్. సో లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. చూద్దాం ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన వాళ్ళు చూపిస్తాను నేను. Done. Now let's see any air bubbles ఏమన్నా వచ్చినాయా. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయింది. ఒకసారి చూడండి, నో ఎయిర్ బబుల్స్, నథింగ్. Superb. This one seriously works. No, this one is not a joke. This one seriously works. The alignment పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ బ్లెండ్ అయిపోయింది డిస్ప్లే పైన. ఈవెన్ ద ఇయర్ పీస్ ఉంది కదా అది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో హైలీ రికమెండెడ్ స్పీగన్ అలైన్ మాస్టర్ టెంపర్డ్ గ్లాస్ ఫర్ iPhone 12 Pro Max. వేరే డివైజెస్కి కూడా ఉంది, సో యూ కెన్ చెక్ ఇట్ ఆన్ అమెజాన్. పర్ఫెక్ట్. అండ్ ద ఫేస్ ఐడి వర్క్స్ అండ్ ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యాజ్ వెల్. గ్లేర్ కానీ అట్లాంటిది ఏం లేదు. సూపర్ ఆసమ్, వెరీ నైస్, హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ స్పీగన్ టెంపర్ గ్లాస్. ఓకే, ఫ్రంట్ డిస్ప్లేది అయిపోయింది టెంపర్ గ్లాస్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద బ్యాక్ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్. సో దీనికి ఈఎస్ఆర్ అనే బ్రాండ్ వాళ్ళు టేక్ ఎ లుక్. సో ఈఎస్ఆర్ బ్రాండ్ వాళ్ళు కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దిస్ వన్ షుడ్ ప్రొటెక్ట్. అగైన్ ఇది కూడా 2-pack పీసే, లైక్ ఒకటి ఇరిగిపోయినా ఇంకొకటి ఉంటుంది. సో ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చూద్దాం దానిలో సక్సెస్ఫుల్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అని. ఐ నెవర్ ఇన్ మై లైఫ్ ఈ టెంపర్ గ్లాస్లు ఇవన్నీ పెట్టే ఆలోచన కూడా ఉండకపోతున్నాయి. బట్ నౌ ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బై మై సెల్ఫ్. So what you get inside the box of camera lens protector? Let's see. Cleaning kit again, any wet wipes and instructions, some QR code, and these are the lens protectors. See, 2 pieces, 2 sets, and this is how it looks. Camera lens protector ఫర్ iPhone 12 Pro Max. ఇందులో మనకి వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ బ్లూ, వైట్ అండ్ బ్లాక్. ఐ చూస్ బ్లాక్ బికాస్ ఈ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది ఏమో అని తీసుకున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్స్, బట్ ఫర్ ద ఫైనల్ టైం ఇట్లా రా యాంగిల్లో ఒకసారి చూసి చేయండి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది పెట్టినాక ఎట్లుంటుందో చూపిస్తా.
For that, again, wet wipes ఇచ్చిరిన్లో మనం ఈ వెట్ వైప్స్ యూజ్ చేసి కెమెరా లెన్స్ మొత్తం క్లీన్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ డిస్ప్లే, బికాజ్ కెమెరా షూట్స్ ఎవ్రీథింగ్ కాబట్టి యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ క్లీనింగ్. Clean it carefully and thoroughly. Now take the camera lens protector and make sure ఎక్కడెక్కడ అలైన్మెంట్ చూసుకోండి ఒకసారి. టాప్ వచ్చి లైట్, ఇది టెలిఫోటో లెన్స్ అనుకుంటున్నా తెలిసి, నువ్వు అల్ట్రా వైడ్ అనుకుంటా. అండ్ దిస్ ఈస్ ఫర్ ద LiDAR స్కానర్ అండ్ దిస్ ఈస్ ఫర్ ద మైక్రోఫోన్. సో దీన్ని ఇట్లా ఈ స్టిక్కర్ని పీల్ ఆఫ్ చేసి ఇన్సైడ్ ఇట్ హౌ ఇట్ లుక్స్ అండ్ ప్రాపర్గా ప్రిసైజ్గా పెట్టండి. కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. And this is how it looks after the camera lens protector. Looks good, not that bad. Black and blue combo, and ఇది వేరే కలర్స్ పైన కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది బ్లాక్ తోని. అండ్ ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ ద మ్యాట్ ఫినిష్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ iPhone 12 Pro and Pro Max as well. సో ఇది కూడా మ్యాట్ ఫినిష్లోనే ఇచ్చిండు. టేక్ అ లుక్ ఎట్ ద కట్అవుట్స్. మనకి ఇక్కడ LiDAR స్కానర్ కావచ్చు, మైక్రోఫోన్ అండ్ లైట్ అండ్ 3 కెమెరా సెన్సర్స్ కూడా బరాబర్ ఫిట్ అయిపోయినాయి. ద కట్అవుట్స్ ఆర్ పర్ఫెక్ట్, ప్రిసైజ్. అండ్ లెట్స్ ఓపెన్ ద కెమెరా అండ్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ ఈజ్ అల్ట్రా వైడ్, ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ దిస్ ఈజ్ అ వైడ్ యాంగిల్ లెన్స్, నో డిస్టర్బెన్స్. అండ్ దిస్ ఈజ్ అ టెలిఫోటో లెన్స్, పర్ఫెక్ట్ ఉంది. నో మాస్కింగ్ ఎఫెక్ట్, నథింగ్ లైక్ దట్. అల్ట్రా వైడ్ telephoto. So yeah, so far it's good and ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలంగా ఉంటుంది that this one will stay అని చెప్పి, because camera lens and the display, the most expensive parts of the iPhone, so you should be protecting it always. ఈ ప్రొటెక్టర్స్లో మనము కాంప్రమైజ్ కావద్దు, because there are cheaper alternatives to this one, but I suggest you to go for a good brand. And coming to the price, a camera lens protector by ESR brand, this one costed me around 700 pair. Okay, 2 pieces ki 700 ante 350 each ankondi. And the Spigen tempered glass, this is for 1500 I guess. Yeah, 1500 or 1400 పడింది. అరౌండ్ 700-750 ఫర్ ఈచ్ గ్లాస్. మనకి అగైన్ బాక్స్లో 2 పీసెస్ వస్తాయి. సో ఇది బాగానే ఉంది. వాట్ అబౌట్ ద ఫోన్ కేస్ ఏది అని అనుకుంటురా? సో దిస్ ఈస్ ద కేస్, దిస్ ఈస్ బై స్పీగన్ అగైన్. ఇప్పుడు మన టెంపర్ గ్లాస్ వేసిన బ్రాండే. సో దిస్ ఈజ్ అవుట్ లుక్స్. నేను ఐ వెంట్ ఫర్ ద సింపుల్ లుకింగ్ వన్, బికాజ్ ఐ డోంట్ లైక్ టు షో ఆఫ్. యూజువలీ పీపుల్ వాట్ వి డూ ఇస్, ఇక్కడ యాపిల్ లోగో కట్అవుట్ ఒకటి ఉంటుంది, అది వేసుకుంటూ ఉంటారు, నాకు ఐటమ్ అనిపిస్తుంది అది. సో ఐ జస్ట్ వెంట్ ఫర్ ద సింపుల్ లుకింగ్ అండ్ దిస్ వన్ కాస్టెడ్ మీ అరౌండ్ 1300. 200-300లకు వస్తుంది కదా అనుకుంటుర్రా? ఎస్, వస్తాయి. 200-300లకు కూడా వస్తాయి. ఇదేంటంటే ఆ స్టాండర్డ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ యాపిల్ కేసెస్ కన్సిడర్ చేస్తే మనము దే కాస్ట్ యూ సమ్వేర్ అరౌండ్ 4000, 5000, 7000. అంత ఎక్స్పెన్సివ్ కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. వెరాజ్ ఎట్ ద సేమ్ టైమ్ 300-400 కూడా. సో ఐ ఫీల్ లైక్ దిస్ వన్ ఈజ్ ద స్టాండర్డ్ వన్. నేను ఎప్పుడు కానీ నేను టు లగ్జూరియస్ కానీ ఇటు చీప్ వన్ కానీ ప్రిఫర్ చేయను. మిడిల్లో ఏదైతే ఉంటుందో ద స్టాండర్డ్ వన్స్, దే ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. సో ఇది కూడా ఆ కేటగిరీకి చెందిందే. సో దాట్స్ వై ఐ బాట్ దిస్ స్పీగన్ కేస్ ఫర్ iPhone 12 Pro Max. అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీ అందరికి తెలిసిందే iPhone కమ్స్ విత్ అ మ్యాగ్సేఫ్ ఛార్జర్. సో మ్యాగ్సేఫ్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జింగ్ మనం దీంతో స్ట్రాప్ ఆన్ చేయొచ్చు. అండ్ మ్యాగ్నెటిక్ ల్యాచ్ కూడా మంచిగా హోల్డ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి మనకి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్, 4 కార్నర్స్లో మనకి ఎయిర్ కుషన్ టెక్నాలజీ అని ఉంది స్పీగన్ బ్రాండ్లో. సో ఇప్పుడు మనకు ఫోన్ ఈ ఎడ్జ్ పైన పడినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ కుషన్ ఉంటుంది అనమాట, మనకి నేకెడ్ అయితే కనిపించదు. సో దట్ వన్ ప్రొటెక్ట్స్ ది ఎడ్జెస్ కింద పడినప్పుడు.
అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరా బంప్ ఉంది కదా, ఐ డోంట్ నో కెమెరాలో మీకు విజిబుల్ ఉందో లేదో, ఈ కెమెరా బంప్ ఏదైతే ఉందో దిస్ వన్ ప్రొటెక్ట్స్ ద లెన్స్. అండ్ అగైన్ ఇది కూడా అంతే, ముంగడ డిస్ప్లే మొత్తం కొంచెం బంప్ ఉంటుంది, సో దాట్ మనం ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టినప్పుడు డివైస్కి తాకకుండా దీనికే తాకుతుంది. సిమిలర్లీ ఆన్ ద కెమెరా యాజ్ వెల్, ఈ లిప్ ఉంది కదా, ఈ లిప్ అనేది పైకి ఉంటుంది కాబట్టి దట్ వన్ విల్ ప్రొటెక్ట్. మీకు ఇలా పెట్టి చూపిస్తా చూడండి. ఇట్ లుక్స్ వెరీ నైస్, ఇట్ లుక్స్ స్లిమ్, ఫిట్స్ వెరీ నైస్. టేక్ ఎ లుక్ ఎట్ దిస్, ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ. సో ఇంతకుముందు చెప్పిన కదా, డిస్ప్లే అనేది మనకి ఇన్సైడ్ ఆఫ్ ద కేస్ వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా బయటికి ఉండదు. సిమిలర్లీ ద కెమెరాస్ యాజ్ వెల్, అంటే ఇప్పుడు నేను కెమెరాస్ లెన్స్ ప్రొటెక్టర్ పెట్టిన కాబట్టి ఈక్వల్ లెవెల్ ఉంది, otherwise that one will go inside. So this is my unboxing, installation, review, whatever you call it. So a video motam idi. So this is how I protect my iPhone, with the camera lens, with the display, tempered glass and the case. That's it for now. See you in the next vlog. Thank you. Bye.